ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ప్రతిభా లక్ష్మి రచించిన చేతల్లో ఆరోగ్యం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజారెడ్డి, తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమణి, పుస్తక రచయిత డాక్టర్ ప్రతిభా లక్ష్మి హాజరై పుస్తక ఆవిష్కరణ గావించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితకాలం పెరుగుతున్న క్రమంలో ఎదురవుతున్న అనేక దీర్ఘకాలిక జబ్బుల గురించి అవగాహన ప్రజలు తెలుసుకోవాలని అవసరం ఉందని, సామాన్యులకు అర్థమయ్యే సరళైన తెలుగు భాషలో ఇలాంటి పుస్తకాలు లేవు। ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉంచుకోవాలని కోరారు। తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమణి మాట్లాడుతూ ఈ పుస్తకం ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టేనని, ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకమని పేర్కొన్నారు। తెలంగాణ ఆయుష్ మాజీ అదనపు సంచాలకులు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం గురించి ఉండే అనేక సందేహాలకు వైద్యులు అందించవలసిన సలహాలు ఇందులో ఉన్నాయని అన్నారు। పుస్తక రచయిత డాక్టర్ ప్రతిభా లక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడం, అలాగే మన ఆరోగ్యం యొక్క బాధ్యత మనమే తీసుకోవడం వల్ల మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకం అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నిమ్స్ గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు। అది ఎవరికైనా ఇచ్చిన నువ్వు అక్కడ కూర్చున్నా నువ్వురా అక్కడ ఇచ్చిన అయిపోయిందా? సందర్భంగా తరపున సైన్య మేడం విజయలక్ష్మి గారికి బొకేస్తున్నారు। సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేతల్లో ఆరోగ్యం చేతుల్లో ఆరోగ్యం అనే ఈ పుస్తకావిష్కరణ చాలా సంతోషంగా ఉంది। దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజారెడ్డి గారు, రిటైర్డ్ నిమ్స్ డైరెక్టర్ గారు, న్యూరో సర్జన్, అలాగే డాక్టర్ రమణి గారు, రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, అలాగే డాక్టర్ విజయలక్ష్మి గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ వచ్చారు। అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు। ఈ పుస్తకంలో సాధారణ సమస్యలు, సాధారణ ఆరోగ్య సమస్యలు అంటే తలనొప్పి, జ్వరం వంటి వాటి దగ్గర నుంచి అత్యవసర పరిస్థితులు అంటే అగ్ని ప్రమాదాలు జరిగితే, గుండెపోటు వస్తే, పక్షవాతం వస్తే, అలాంటి అత్యవసర పరిస్థితి, గుండె ఆగిపోతే అలాంటి అత్యవసర పరిస్థితుల్లో చేయగలిగిన ప్రాథమిక చికిత్స గురించి, అలాగే దీర్ఘకాలిక సమస్యలు అంటే గుండె సంబంధిత సమస్యలు కానీ, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, అవన్నిటి గురించి, తర్వాత గుండె సంబంధిత సమస్యలు చేయాల్సిన పరీక్షల గురించి, ప్రతి దాని గురించి ఇవ్వవలసిన ప్రజలకు తీసుకోవాల్సిన అంటే పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన టీకాల విషయాలతో సహా ప్రతి ఒక్క విషయం గురించి ఉంది। సో ఇది సామాన్యమైన భాషలో, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో, అందరికి అందుబాటులో ఉండే, అందరికి అవగాహన కలిగి ఉండవలసిన విషయాల గురించి మాత్రమే ఉంది। సో మన ఆరోగ్యం మన బాధ్యత అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన కలిగిస్తూ వాళ్ళ ఆరోగ్యం యొక్క బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా చేయాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది। ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉండి, ఎక్కువ మంది ఇది చదివి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను।